వెల్కమ్ టు ఆరు షెడ్యూ జోన్. మరి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో అత్యంత కీ రోల్ ప్లే చేసేటువంటి టాపిక్ మనకి కరెంట్ ఎకానమీ. సో కరెంట్ ఎకానమీ కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు జాబ్ సాధించడంలో చాలా ముందుగా అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్స్ని ఎంసీక్యూస్ ఫార్మేట్లో ఈ క్లాస్ నుంచి ఇక నుంచి రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని కంప్లీట్ కోర్స్ అనమాట. కరెంట్ ఎకానమీ క్లాసెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం 250 రూపీస్కి మన యాప్లో అందిస్తున్నాము. మీకు కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి అక్టోబర్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అప్డేటెడ్ ఎకానమీ టాపిక్స్ని మనం డిస్కస్ చేసే ముందుగా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉచిత గ్రాండ్ టెస్ట్ ఒకటి మనం అప్లోడ్ చేసాం. ఈ టెస్ట్ ఫ్రీ. మీరు మీ ప్రిపరేషన్ స్థాయి ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చెక్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఫ్రీ టెస్ట్ అయితే రాసి చూడండి. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, పాలిటీ అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ 250 రూపీస్కి కావాలన్నప్పుడు మన యాప్ ద్వారా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మరి ఒక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన ఇటీవల మనకి 54వ వస్తు సేవల పన్నుల కౌన్సిల్ సమావేశము, అంటే 54వ జిఎస్టీ సమావేశం అనేటువంటిది మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 9న ఢిల్లీలో జరిగింది. 54వ వస్తు సేవల పన్నుల సమావేశం అంటే 54వ జిఎస్టీ సమావేశం అనేటువంటిది సెప్టెంబర్ 9న ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో, ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశము కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అలా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇక్కడ 4 ఇచ్చాడు. వాటిలో ఒకటి మిస్టేక్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. అది ఐడెంటిఫై చేయండి అని అంటున్నారు. సో మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, క్యాన్సర్ చికిత్సలో వాడేటువంటి కొన్ని రకాల ఔషధాలు, మిక్సర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఔషధాల తయారీకి ఉపయోగపడేటువంటి వాటిలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జిఎస్టీ ఏదైతే ఇంతకుముందు జిఎస్టీ అనేటువంటిది మనకి చూస్తే 12% ఉందండి. జిఎస్టీ ఇంతకుముందు చూసుకుంటే 12% ఉంది. ఈ 12% నుంచి 5%కి తగ్గిస్తూ వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఒకటి. ఇక రెండవది ఏంటంటే, కేదార్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెలికాప్టర్ ప్రయాణం ఏదైతే చేస్తారో కేదార్నాథ్ వెళ్ళడానికి, ఆ హెలికాప్టర్ ప్రయాణంపై ఉన్నటువంటి జిఎస్టీ అనేటువంటిది తగ్గించాలి అని చెప్పి ప్రతిపాదన అయితే చేశారు. అది ఇంతకుముందు 18% ఉండేదండి. కేదార్నాథ్ హెలికాప్టర్ యాత్రకు సంబంధించి 18% జిఎస్టీ ఉంటే దాన్ని 5%కి తగ్గించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు అని ఒకటి. అదే అయితే చార్టర్ హెలికాప్టర్స్ ఉంటాయి, అంటే ప్రత్యేకంగా అద్దెకి తీసుకుని వెళ్ళే చార్టర్ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం యథాతథంగా 18% జిఎస్టీని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని రెండవది. ఇక మూడవది చూసుకున్నట్లయితే, కేంద్ర రాష్ట్రాల అనుబంధ విశ్వవిద్యాలయాలు, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఎంసీక్యూస్ ఫార్మేట్ అని కాకుండా మీకు మొత్తం జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ అర్థం కావాలి, మీకు వచ్చేయాలనే ఉద్దేశంతో నేను మొత్తం ఇంతంత లెందీ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, గమనించగలరు. సో ఇక మూడోది చూసుకుంటే, కేంద్ర రాష్ట్రాలు అనుబంధ విశ్వవిద్యాలయాలు అయితే ఉంటాయో ఆ అనుబంధ విశ్వవిద్యాలయాల ఆదాయపు పన్ను మినహాయించాలని, అదేవిధంగా విశ్వవిద్యాలయాల ద్వారా పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వచ్చేటువంటి గ్రాంట్లు ఏవైతే ఉంటాయో ఆ గ్రాంట్ల మీద జిఎస్టీని మినహాయించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి విశ్వవిద్యాలయాలపై ఆదాయ పన్ను మినహాయింపు, అదేవిధంగా రీసెర్చ్ కోసం వచ్చేటువంటి గ్రాంట్లు, నిధులు ఏవైతే ఉంటాయో వాటి మీద జిఎస్టీ మినహాయింపు చేయాలని నిర్ణయం. ఇక నాలుగోది చూస్తే, కారు సీట్లపై జిఎస్టీ ప్రస్తుతం ఉన్నటువంటి 28% నుంచి 18%కి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి చూసినట్లయితే, క్యాన్సర్ చికిత్సలో వాడేటువంటి ఔషధాలపై జిఎస్టీ అనేటువంటి దాన్ని 12% నుంచి 5%కి తగ్గించాలని తీసుకున్న నిర్ణయము కరెక్టే. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారనమాట, క్యాన్సర్ రోగులకి ఉపయోగపడే విధంగా. కేదార్నాథ్ యాత్రకు వాడేటువంటి హెలికాప్టర్ యాత్ర ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ యాత్రపై జిఎస్టీని మనకు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే 18% ఉందో దాన్ని 5%కి తగ్గించాలని తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. ఇక మూడో అంశం చూసుకుంటే, విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయో, కంబైన్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆదాయ పన్ను మినహాయింపు, రీసెర్చ్ కోసం వచ్చేటువంటి గ్రాంట్ల మీద జిఎస్టీ మినహాయింపు అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం కరెక్టే. ఇక నాలుగో అంశం చూస్తే, కారు సీట్లపై జిఎస్టీ ప్రస్తుతం ఉన్నది యాక్చువల్గా 18%. ఆ 18%ని 28%కి పెంచాలి అని చెప్పి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. పెంచాలని తీసుకున్నారు, తగ్గించాలని కాదు. కాబట్టి ఆప్షన్ 4 రాంగ్. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ అవుతుంది.
ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే సేమ్ ఇదే జిఎస్టీ కౌన్సిల్లో మరికొన్ని డెసిషన్స్ మరికొన్ని అంశాలు జరిగాయి. వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి మిస్టేక్ ఉంది, అదేంటో చూడండి. ఆన్లైన్ గేమింగ్పై అప్పటి వరకు ఉన్నటువంటి జిఎస్టీ అనేటువంటి దాన్ని 28% పెంచారు. ఆన్లైన్ గేమింగ్స్పై జిఎస్టీని 28% పెంచడం వల్ల మనకి 412% వసూళ్లు పెరిగాయని, 6,909 కోట్లు ఆదాయం అనేటువంటిది సమకూరిందని జిఎస్టీ కౌన్సిల్లో తెలియచేయడం జరిగింది. అంతకుముందు 1,349 కోట్లు వసూళ్లు ఉండగా ఆన్లైన్ గేమింగ్ పైన అంతకుముందు ఉన్నటువంటి జిఎస్టీ వల్ల కేవలం 1,349 కోట్లు ఆదాయం వస్తే ఆన్లైన్ గేమింగ్ మీద జిఎస్టీ అనేటువంటిది 28% పెంచగా పన్ను వసూళ్లు అనేటువంటిది 412% పెరిగి 6,900 కోట్లకు పెరిగిందని జిఎస్టీ అనేటువంటిది వసూళ్లు పెరిగాయని చెప్పి మనకి ఇక్కడ తెలియజేశారనేటువంటిది ఒకటి. ఇక జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం ఏదైతే ఉంటుందో, ఎల్ఐసి మీద ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం కట్టేటువంటి పైన ఉండేటువంటి ప్రీమియం పైన ఉండేటువంటి జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఆ జిఎస్టీని రేటుని తగ్గించాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వచ్చే నవంబర్లో జరిగేటువంటి సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు అనేటువంటిది ఒకటి. ఇక మరొకటి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈజీఎం తన నివేదికను సమర్పించాక అక్టోబర్ చివరికల్లా సమావేశాన్ని మనకి సమర్పించిన తర్వాత నవంబర్లో జీవిత బీమా పాలసీలపై కట్టే ప్రీమియంపై జిఎస్టీని తగ్గించాలా లేదా అనేటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది మూడోది. ఇక నెక్స్ట్ చూస్తే ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ తగ్గించేందుకు జిఎస్టీ మండలిలో సభ్యులందరూ కూడా అంగీకారం తెలిపినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బట్ ఈ 4 స్టేట్మెంట్స్లో ఒకటి ఆన్లైన్ గేమింగ్ వల్ల ఇన్కమ్ మనకి 412% పెరిగింది ఇన్కమ్ అనేటువంటిది ఒకటైతే, జీవిత ఆరోగ్య బీమా పథకం పైన జిఎస్టీని తగ్గించాలనేటువంటి నిర్ణయం, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారనేటువంటి నిర్ణయం. 4వది చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్లో అందరు సభ్యులు కూడా యాక్సెప్ట్ చేశారనేటువంటిది 4 నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఇందులో మిస్టేక్ ఏంటి అని చూసుకుంటే థర్డ్ వన్ అనేటువంటిది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కాకుండా బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఈ కమిటీ అయితే వేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది రాంగ్ అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే భారతదేశం యొక్క తుక్కు విధానం అంటే స్క్రాప్ పాలసీ అంటాం. అంటే వాహనాలు లైఫ్ అయిపోయినటువంటి వాహనాలను స్క్రాప్ చేసేటువంటి పాలసీ ఏదైతే ఉందో ఈ స్క్రాప్ పాలసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సరైన నిర్ణయాన్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. ఏవైతే పాత వాహనాలు ఉన్నాయో వాటికి స్క్రాప్కి కనుక ఇచ్చేస్తే ఆ స్క్రాప్కి ఇచ్చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని కనుక యూజ్ చేసుకుంటే కొత్త వాహనం కొనుక్కుంటే 1.5% రాయితీ అనేటువంటిది లభిస్తుంది. రాయితీ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి నితిన్ గడ్కరీ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే మీ వాహనాన్ని స్క్రాప్కి వేసేస్తే ఇచ్చేటువంటి సర్టిఫికేట్తో కొత్త వాహనాన్ని కొనుక్కునేటప్పుడు ప్రైస్లో 1.5% తగ్గుతుంది అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే మెర్సిడెస్ అనేటువంటి ప్రముఖ కార్ల కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ 1.5% రాయితీ మాత్రమే కాకుండా అదనంగా మరొక 25,000 రూపాయల రాయితీ ఇస్తానని మెర్సిడెస్ ఒప్పుకుంది అని మరొక స్టేట్మెంట్ మన స్క్రాప్ పాలసీకి సంబంధించి. వాణిజ్య వాహనాలు ఏవైతే ఉంటాయో కమర్షియల్ వెహికల్స్ ఈ తయారు చేసేటువంటి సంస్థలు ఈ పాలసీకి మేము 2 సంవత్సరాలు యాక్సెప్ట్ చేస్తున్నామని అంగీకారం తెలపగా ప్రయాణించేటువంటి ప్రయాణికుల వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల తయారీ సంస్థలు దీన్ని మనం 1 year యాక్సెప్ట్ చేస్తున్నామని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు మన తుక్కు విధానానికి సంబంధించి స్క్రాప్ పాలసీకి సంబంధించి. మరి అవుట్ ఆఫ్ దిస్ ఏవి కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. పాత వాహనాల స్క్రాప్ సర్టిఫికేట్తో మనకు 1.3% రాయితీ అనేటువంటిది 5% రాయితీ వస్తుంది. మెర్సిడెస్ దాంతోపాటు ఎక్స్ట్రా 25,000 ఇస్తానంది. దాంతోపాటుగా మనకి కమర్షియల్ వెహికల్స్ 2 years, పర్సనల్ వెహికల్స్ 1 year ఈ పాలసీని మేము ఫాలో అవుతామని చెప్పి ప్రభుత్వానికి అంగీకారం తెలియజేసే అన్నీ కూడా సరైనవే. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఎగుమతులు దిగుమతుల సమాచారాన్ని అందించేందుకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ఇటీవల తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరేమిటి? అంటే కేంద్ర ప్రభుత్వము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటువంటి సమాచారాన్ని తెలియచేయడం ద్వారా ఔత్సాహిక మనకు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా అదర్ కంట్రీస్కి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆన్లైన్ పోర్టల్ తీసుకొచ్చారు. అయితే ఆన్లైన్ పోర్టల్ పేరేమిటి? ఫస్ట్ వన్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ ప్లాట్ఫామ్, ఎక్స్పోర్ట్స్ అండ్
ఇంపోర్ట్స్ గవర్నమెంట్, అదేవిధంగా TradeIndia.com. మరి అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ పోర్టల్స్ ఏది కరెక్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? అంటే ఇటీవల తీసుకొచ్చినటువంటి చూసుకుంటే ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి వివరాలు చూసుకున్నట్లయితే ఎగుమతులు మరియు దిగుమతుల సమాచారానికి వాణిజ్యపరంగా ఒక పోర్టల్ అయితే తీసుకొచ్చారు ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ పేరుతో. దీంట్లో మనకి ఏం అందుబాటులో ఉంటాయంటే మనకి ఈ పోర్టల్లో మనకి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఉత్పత్తికి ఉన్నటువంటి అంతర్జాతీయ గిరాకీ, ఒక మన వస్తువుకి అంతర్జాతీయంగా ఎక్కడ ఏ దేశాల్లో గిరాకీ ఉంది, వాణిజ్య సమాచారము, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్, అంతర్జాతీయ ప్రమాణాలు, మార్కెట్కి లభించేటువంటి పరిస్థితులు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆ దేశంలో యొక్క ట్యాక్సెస్ పన్నుల విధానము, ఇవన్నీ మనకి సమగ్ర సమాచారం అనేటువంటిది అందడం వల్ల ఒక ఉత్పత్తిదారుడు అది మన దేశం నుంచి విదేశాలకు ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్లాట్ఫామ్ కలిగిస్తుంది. కాబట్టి విదేశీ ఎక్స్పోర్ట్స్కి మంచి అవకాశం అయితే ఇండివిజువల్గా ఉత్పత్తిదారులు చేసుకోవడానికి అవకాశం అయితే ఈ ప్లాట్ఫామ్ కల్పించే ఉద్దేశంతో మనకి ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏమిటి? HPI హౌస్ ప్రైజ్ ఇండెక్స్ అనేటువంటి దాని గురించి ఈ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి 2024 ఏప్రిల్ మరియు జూన్ మధ్య, అంటే ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో HPI అనౌన్స్ చేయబడింది, హౌస్ ప్రైజ్ ఇండెక్స్ అనౌన్స్ చేయబడింది. సో ఈ అనౌన్స్మెంట్ బేస్ చేసుకొని చూసుకుంటే గత త్రైమాసికంతో పోల్చినప్పుడు, గత ఇయర్ ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు ప్రస్తుతం 3.3% గృహ ధరలు తగ్గాయి భారతదేశంలో అని ఒక స్టేట్మెంట్. మరొకటి చూసుకుంటే ఆల్ ఇండియా హౌస్ ప్రైజ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ హౌస్ ప్రైజ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ను ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది అనేటువంటిది మరొక స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ HPIలో అత్యధిక పెరుగుదల మనకంటే హౌస్ ప్రైజ్ ఇండెక్స్లో ఎక్కువ పెరుగుదల ఎక్కడుందంటే కోల్కతాలో హౌస్ ప్రైజెస్ చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 8.9% పెరిగాయని, అత్యల్ప పెరుగుదల లేదా తగ్గుదల చూసుకుంటే ఢిల్లీలో -17%, -1.7% ఉందని ఈ యొక్క హౌస్ ప్రైజ్ ఇండెక్స్ తెలియజేసింది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇవి చూసుకున్నట్లయితే భారతదేశంలో హౌస్ ప్రైజ్ అనేటువంటిది తగ్గడం వాస్తవమే. ఇక్కడ ఎక్కువ పెరుగుదల మనకి కోల్కతాలో కనిపిస్తే తక్కువ పెరుగుదల లేదా తగ్గుదల అనేటువంటిది మనకు ఢిల్లీలో కనిపించింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా సరైనదే. బట్ ఇక్కడ ఆల్ ఇండియా హౌస్ ప్రైజ్ ఇండెక్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ విడుదల చేసేటువంటి సంస్థ నీతి ఆయోగ్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్. మరి కంప్లీట్ క్లాసెస్ మీకు కంప్లీట్ కరెంట్ ఎకానమీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా 250 రూపీస్తో మీరు పర్చేస్ చేస్తే కంప్లీట్ 1 ఇయర్ కరెంట్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, మెటీరియల్, దాంతోపాటు బిట్స్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి లభిస్తాయి. ఖచ్చితంగా ఈ కోర్స్ మీరు గ్రూప్ 2 సాధించడానికి ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక మరి వివరాలు చూసినట్లయితే ఏప్రిల్ జూన్లో మనకి 3.3% గృహధరల సూచి అయితే ఉంది. మనకి ఏప్రిల్ జూన్లో దేశవ్యాప్తంగా గృహధరల సూచి అనేటువంటి దిగి రావడం అయితే జరిగింది. RBI దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది. గత సంవత్సరం ఇదే టైంలో 5.1% ఉండగా పెరుగుదల ఇప్పుడు 3.3 అంటే తగ్గుదల అనేటువంటిది నమోదు చేసిందనమాట. ప్రముఖ సిటీస్ అయినటువంటి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై, హైదరాబాద్ ఇలా 10 నగరాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ ప్రైజ్ ఇండెక్స్ అనేటువంటిది తయారు చేయబడింది. ఈ ప్రైజ్ ఇండెక్స్ని తయారు చేసింది RBI. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ 26,000 కోట్ల రూపాయలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు ఆ ఒప్పందం? జెట్ విమానాల కొనుగోలు కోసం. అయితే ఈ జెట్ విమానాల కొనుగోలు కోసం ఇటీవల ఈ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, DRDO, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. అవుట్ ఆఫ్ దిస్ 4 ఏది కరెక్ట్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటిది సరైనటువంటిది. మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే జెట్ ఇంజన్ల కొనుగోలు కోసం 26,000 కోట్ల రూపాయలతో ఒప్పందం అయితే జరిగింది. దీనికి సంబంధించి వైమానిక దళమైనటువంటి సుబోయ్ MKI యుద్ధ విమానాల కొనుగోలు కోసం దీంతో మనం ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం అయితే జరిగింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, మరి క్లాస్కి చివరి క్వశ్చన్ కనుక చూసుకుంటే భారతదేశ బంగారు దిగుమతులు, భారతదేశం
హైయెస్ట్ ఇంపోర్టర్ అనమాట బంగారాన్ని దిగుమతి చేసుకోవడంలో. ఈవెన్ బంగారాన్ని ఒక యూజ్ చేయడంలో యాజ్ ఏ కన్జంప్షనల్ గుడ్గా యూజ్ చేయడంలో భారతదేశం నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. మరి భారతదేశం ఎవ్రీ ఇయర్ విపరీతంగా మనం బంగారం దిగుమతులు అయితే చేసుకుంటాం. దీని కారణంగానే మన వాల్యుబుల్ ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క బంగారు దిగుమతులకి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఈ 4 స్టేట్మెంట్స్లో ఇచ్చినటువంటి వాటిలో ఏది రాంగ్ ఉందో ఐడెంటిఫై చేయండి అన్నారు. మరి ఇటీవల భారతదేశం యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 169 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 169 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. ఇక రెండవది చూసుకుంటే స్విట్జర్లాండ్ నుండి భారతదేశం అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే భారతదేశం మొత్తం దిగుమతులలో 40% దిగుమతులు స్విట్జర్లాండ్ నుంచి చేసుకుంటాము అనేటువంటిది మరొక ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ చూసుకుంటే యుఏఈ నుండి భారతదేశం యొక్క బంగారు దిగుమతుల పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 16%. అదేవిధంగా దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం మొత్తం దిగుమతుల్లో 25% దిగుమతులు దక్షిణాఫ్రికా నుండి ఉంటాయి అని ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో ఒకటి మిస్టేక్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది, అది ఐడెంటిఫై చేయండి అన్నారు. మనం ఇటీవల 169 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వాస్తవం. ఎక్కువ బంగారాన్ని మనం స్విట్జర్లాండ్ నుంచి తీసుకుంటాం. 40% స్విట్జర్లాండ్ ఉంది, నెంబర్ 1 ఎక్స్పోర్టర్ అనమాట మనకి. యూఏఈ నుంచి 16% అప్రాక్సిమేట్గా మనం దిగుమతి చేసుకుంటున్నాం. బట్ దక్షిణాఫ్రికా మనకి ఎగుమతి చేసేటువంటి మన మొత్తం దిగుమతుల్లో దక్షిణాఫ్రికా పర్సంటేజ్ అనేటువంటిది 25 కాదు 10% అనమాట. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ అనమాట. మిగిలినవన్నీ కూడా సరైనవే. సో మరి ఇవి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించి. అదేవిధంగా అక్టోబర్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ ఇది ఒక పార్ట్ 1 అనుకోవచ్చు. దీనికి సంబంధించి రెగ్యులర్గా మీకు లాస్ట్ జనవరి నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఎంసీక్యూస్ ఫార్మేట్లో ప్రతిరోజు కరెంట్ ఎకానమీ మీకు అందిస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఎగ్జామ్స్లో 100% క్వశ్చన్స్ అయితే దిగుతాయి. అదేవిధంగా ఒక కోర్స్ రూపంలో మీకు కంప్లీట్గా ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 3 కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కోర్స్ అయితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్కి మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఎవరైనా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అందులో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టైం పాస్కి ఎట్టి బస్లో జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ.